అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోనే లాస్ట్ టాపిక్స్‌కి వస్తాం స్టాటిస్టిక్స్. సో, ఈ స్టాటిస్టిక్స్ నిజంగా అవసరమా అనేది కాస్త డౌటే. ఎందుకో చెప్తా. మీకున్న డౌట్స్ చెప్తాను. ఈ స్టాటిస్టిక్స్ మీరు గాని దీంట్లో పీజీ గాని, పీహెచ్‌డీ గాని ఇలాంటివి చేశారనుకో మీకు నెలకి 2,00,000 ఇచ్చే జాబ్స్ ఉంటాయి. పాయింట్ 1. దీంట్లో ఎక్కువగా అనాలిసిస్ వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటది. ఈ టైప్ ఆఫ్ కాంపిటీషన్, ఈ టైప్ ఆఫ్ స్టడీ. సో, ఇది హెల్ప్ అవుతది. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్స్ లాస్ట్ 5 ఇయర్స్‌కి. ఈ 5 ఇయర్స్‌కి ఇప్పుడు అన్నమాట ఒక సర్వే చేశారు. ఆయన 14 సీట్స్ వస్తాయనుకోని చెప్పారు. ఎగ్జాక్ట్‌గా వాళ్ళు చెప్పినట్టు దగ్గరలో వచ్చాయన్నమాట. సో, ఇది కేకే సర్వే వాళ్ళు చేశారు. వీళ్ళంతా ఎలా చెప్పారు? ఏ రకంగా చేశారంటే వీళ్ళ దగ్గర డేటా ఉంటది. సో, ఎప్పుడైతే వీళ్ళ దగ్గర డేటా ఉంటదో, ఈ డేటాని బట్టి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. దీన్ని ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆహ్, విరాట్ కోహ్లీ ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ ధోని ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనుకుని ఎలా తెలుస్తది? సో, నాకు నచ్చిన బ్యాట్స్‌మెన్ ఈయన. అదే రకంగా నీకు నచ్చిన బ్యాట్స్‌మెన్ ఈయన. కింగ్ కోహ్లీ అదే రకంగా ధోని. వీళ్ళిద్దరు బట్టి చెప్పేస్తామా? అలా చెప్పడానికి లేదు. యాక్చువల్లీ రన్స్. సో, ఇద్దరు ఎన్ని కొట్టారు? ఎన్ని మ్యాచెస్ ఆడారు? నెక్స్ట్ ఈళ్ళ యొక్క స్ట్రైక్ రేట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ వీళ్ళు యాజ్ ఎ కెప్టెన్‌గా ఎన్నెన్ని మ్యాచ్‌లు గెలిపించారు? ఇవన్నీ ట్రాక్ చూసి ఎవరు బెస్ట్ ప్లేయర్ అనేది ఈ రెండిటిని బట్టి మనం చెప్పుకుంటాం. సో, ఇక్కడంతా కూడాను ఈ రకమైన కంపారిజన్స్ ఇవన్నీ కూడాను దేని కిందకొస్తాయంటే నథింగ్ బట్ స్టాటిస్టిక్స్. సో, ఈ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ మీరు చిన్న క్లాసెస్‌లో బొచ్చెడు సార్లు నేర్చుకొని వచ్చారనమాట. సో, ఈ స్టాటిస్టిక్స్‌లో మీరు మాట మాటకి విన్న పదం ఏంటంటే మీన్, మీడియన్, మోడ్. ఇవి ఎన్ని సార్లు విన్నారంటే అన్ని సార్లు చిన్న క్లాస్ నుండి వినుకుంటూ వస్తూనే ఉన్నారు. సో, ఈ మీన్, మోడ్, మీడియన్ అంతా కూడా దేన్ని బట్టి చేస్తాం? మన దగ్గర డేటా ఉండాలి. సో, డేటాని బేస్ చేసుకొని చెప్తాం. యాక్చువల్లీ ఈ డేటా కూడాను 2 టైప్స్‌లో ఉంటుందన్నమాట. నంబర్ 1 అండ్ నంబర్ 2. నంబర్ 1 ఏంటంటే మీకు బాగా తెలిసిందే. అదేంటంటే అన్‌గ్రూప్డ్ డేటా. సో, ఏంటి అన్‌గ్రూప్డ్ డేటా? ఉదాహరణకి 1, 2, 3 లేకపోతే 5, 7, 8 ఈ రకంగా ఉంటే దీన్ని ఏమంటామంటే అన్‌గ్రూప్డ్ డేటా అంటాం. మరి గ్రూప్డ్ డేటా అంటే ఏంటి అనంటే, సో, గ్రూప్డ్ డేటాలో ఏం లేదు. 1 నుండి 5, 6 నుండి 10, 11 నుండి 15 ఈ రకంగా ఉంటే దీన్ని ఏమంటామంటే గ్రూప్డ్ డేటా అంటారు. సో, మీరు చిన్నప్పుడు ఆల్రెడీ ఈ అన్‌గ్రూప్డ్ డేటా మీద మీన్ ఎలా చేయాలి? మీడియన్ ఎలా చేయాలి? మోడ్ ఎలా చేయాలి? ఇవన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ పెద్ద క్లాస్‌లో మీరు ఇక్కడి నుంచి ఏం నేర్చుకుంటారంటే ఈ గ్రూప్డ్ డేటా బట్టి సో, ఈ రకంగా 1-5, 6-10, 11-15 ఈ రకంగా ఉన్న వాటి బట్టి వాటికి మీన్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? వాటికి మీడియన్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? వాటికి మోడ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? అనేది ఈ క్లాస్‌లో ఇప్పుడు నేర్చుకుంటాం. సార్ నాకు చిన్నప్పుడు నేను అన్‌గ్రూప్డ్ డేటాకి సంబంధించినంత వరకు వాటికి మీన్, మోడ్, మీడియన్ ఎలా కనుక్కుంటారో నాకు తెలియదు సార్. కొంచెం చెప్పండి సార్ అంటే అది కూడాను చెప్తారు. అయితే ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడాను ఈ ఇంట్రడక్షన్ అయిపోయింది కదా! ఇప్పుడు అసలైన టాపిక్ వస్తాం. ఈ ఇంట్రడక్షన్‌లో మీరు ముఖ్యంగా నేర్చుకున్నది ఈ లెసన్ మీరు బాగా చేయాలంటే ఏం కావాలి సార్ అంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఫార్ములాస్. ఎవరికైతే ఫార్ములాస్ వస్తాయో కుమ్మేస్తాడు ఈ లెసన్స్. చెప్తున్నాను కదా! హార్డ్‌లీ ఒక 7 ఫార్ములాస్ ఉంటాయి అంతే. సో, ఈ 7 ఫార్ములాస్ ఎవరికొస్తే వాడు లెక్క కుమ్మేస్తాడు. అయితే ఫార్ములాస్ వచ్చి కాలిక్యులేషన్స్ రాకపోతే వేస్ట్ అయిపోద్దనమాట. సో, కాలిక్యులేషన్స్ అనేవి చిన్నప్పటి నుండి చేసుకుంటూ వస్తున్నారు. 2+5 ఎంత? 80 × 2 ఎంత? ఇవన్నీ కూడా కాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కాలిక్యులేషన్ పెద్ద మ్యాటరే కాదు. ఇంకా మిగిలింది ఫార్ములాస్. మరి ఆ ఫార్ములాస్ ఇప్పుడు చెప్పేద్దామా? సరే చెప్పేస్తాను రండి. సో, మొట్టమొదటిగా మీన్‌కి సంబంధించిన ఫార్ములాస్ ఎన్ని ఉంటాయంటే మీన్‌కి సంబంధించి 3 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, సెకండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, మూడోది స్టెప్ డీవియేషన్ మెథడ్. సో, ఈ మూడిటికి సంబంధించి 3 ఫార్ములాస్ ఉంటాయి. 3 సేమ్ లాగే ఉంటాయి. పెద్ద తేడా ఏం లేదు. ఈ 3 ఫార్ములాస్ ఇక మీకు వచ్చేస్తే ఎక్కువ ఎగ్జామ్‌లో ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీద క్వెషన్స్ అడుగుతారు. మీరు 3 నేర్చుకోండి. సరదాగా నేర్చుకోండి. కానీ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తుంటాయి. అండ్ డైరెక్ట్ మీన్ మెథడ్ మీద ఎగ్జామ్‌లో ఎక్కువ క్వెషన్స్ వస్తుంటాయి. ఆ తర్వాత మీడియన్‌కి ఒక ఫార్ములా, మోడ్‌కి ఒక ఫార్ములా. టోటల్‌గా ఎన్ని ఫార్ములాస్ అయ్యాయి? 5 అయ్యాయి. సో, ఈ డైరెక్ట్ మెథడ్‌లో ఒకదానికి xiకి సంబంధించి, దీనికొక సంబంధించి, దీనికొక సంబంధించి. సో, ఇవి 5+3 టోటల్ 8 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. దీంట్లో సబ్ ఫార్ములా టోటల్‌గా 8 ఫార్ములాస్ ఉన్నాయి. ఈ 8 ఫార్ములాస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ చాప్టర్‌ని కుమ్మేస్తారు. ఇప్పుడు మనం అన్నిటికన్నా ఫస్ట్‌గా ఏది చేస్తున్నామంటే మోడ్ చేయట్లేదు, మీడియన్ చేయట్లేదు, స్టెప్ డీవియేషన్ మెథడ్ చేయట్లేదు మీన్‌లో, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేయట్లేదు. ఇంకా చేసేది డైరెక్ట్ మీన్ మెథడ్. సో, ఈ డైరెక్ట్ మీన్ అనేది ఇప్పుడు మనం చేసేద్దాం. సో, అంతకన్నా ముందు డైరెక్ట్ మీన్ చేయడానికన్నా ముందు అసలు మీన్ అంటే ఏంటి సార్?
అసలు మీన్ అనేది ఎలా చేస్తారు సార్ అనేది క్వశ్చన్. ఉదాహరణకి 2, 3, 4, 5 అనుకున్నది ఉదాహరణకి. లేదంటే ఇంకా బెస్ట్ చేసుకుందాం 1, 2, 3. సార్ అన్గ్రూప్డ్ డేటా ఏంటి సార్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ అన్గ్రూప్డ్ డేటా బట్టి చెప్తాను మీకు సరదాగా చెప్తాను అంతా కూడాను. సో ముందు అన్గ్రూప్డ్ డేటా చిన్న బేసిక్స్ చెప్తాను, దాని తర్వాత మీకు అసలైన చెప్తాను అనమాట. సో యాక్చువల్లీ అన్గ్రూప్డ్ డేటాలో ఏముంటుంది, దీన్ని బట్టి ఎలా చేయొచ్చు. మీన్ అంటే నథింగ్ బట్ యావరేజ్ అండి, యావరేజ్. సో యావరేజ్ అనమాట సింపుల్గా. ఉదాహరణకి మీరు ఫస్ట్ 1 అవర్లో ఒక బుక్ చదివారు, సెకండ్ 1 అవర్లో 2 బుక్స్ చదివారు, థర్డ్ 1 అవర్లో 3 బుక్స్ చదివారు. సింపుల్గా మీరు టోటల్గా ఎన్ని బుక్స్ చదివారు యావరేజ్గా అనుకోనంటే సింపుల్గా దీనిపై యావరేజ్ అనమాట. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3 బై టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3. సో దీన్ని చేసేస్తే మనకు వచ్చే వాల్యూని అదనమాట. 3 + 3 అంటే 6, 6/3 అంటే వచ్చే వాల్యూ 2. సో మీరు ఈ 3 గంటల్లో యావరేజ్గా 2 బుక్స్ చదివారు అనుకుని అర్థం. అంటే గంటకి 2 బుక్స్ చదివారు అనుకుని అర్థం అనమాట. ఈ రకంగా ఉంటుంది మొత్తం కూడాను. సో ఇది యావరేజ్. ఈ యావరేజ్ అనేది కాన్సెప్ట్. ఇది అన్గ్రూప్డ్ డేటా. బట్ మనకి గ్రూప్డ్ డేటాలో యావరేజెస్ అనేవి సింపుల్గా ఈ ఫార్ములాతో తేలదు. చెప్తాను కదా, సింపుల్గా ఈ ఫార్ములాతో తేలట్లేదు కాబట్టి ఈ యావరేజ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంకా వేరే లెవెల్లో చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ డైరెక్ట్ మెథడ్కి సంబంధించి ఫార్ములా రాసేస్తాను. సో ఎప్పుడైతే ఫార్ములా రాసేస్తానో దాన్ని బట్టి మీకు లెక్కలు ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ ఫార్ములా రాసేస్తున్నాను, చూసేద్దామా. ఎక్స్ బార్ అంటే మీను. సో ఎక్స్ బార్ అంటే ఏంటంటున్నాను, మీన్ అంటున్నా. సో ఇదే మనకు మీను. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా అంటే టోటల్ అనమాట. సో మీరు చిన్న క్లాసులో నేర్చుకుని ఉంటారు సిగ్మా అంటే టోటల్ అనుకున్న విషయం. సో దానికి స్పెషల్గా మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, సిగ్మా. దాని తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐ. సో ఎఫ్ఐ అంటే ఏంటి సార్ అంటే ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వచ్చింది అనేది. సో ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వచ్చింది. ఉదాహరణకి ఒకడు ఒక గంటలోనమాట ఒకడు 10 సార్లే ఊపిరి తీసుకుంటే ఇంకొకడు ఒక గంటలోనమాట వాడు ఎన్ని సార్లు తీసుకుంటున్నాడు 20 సార్లు. ఇంకొకడు గంటలోన ఇంకొక సి అనే పర్సన్ గంటలోనే 30 సార్లు తీసుకుంటున్నాడు. ఈ రకంగా అనమాట మనము ఎన్నిసార్లు అనేది మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీలో చూద్దాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక పని చేస్తుంది చూడండి. ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. ఉదాహరణకి ఇది ఒక క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లోన టీచర్స్ యొక్క ఏజ్ చూద్దాం, ఏజ్ ఆఫ్ టీచర్స్. సో ఏజ్ ఆఫ్ టీచర్స్లోన ఉదాహరణకి ఎంతంటే ఒక 15 నుండి 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, సో 15 నుండి 25 మధ్యలోన ఒక 6 టీచర్లు ఉన్నారు అనుకుందాం, ఓకేనా. సో దీన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. నెంబర్ ఆఫ్ టీచర్స్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టీచర్స్, దీన్నే ఫ్రీక్వెన్సీ అంటారు. సో ఇది ఫ్రీక్వెన్సీ. ఇంకా చూద్దాం. 25 నుండి 35 మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూస్తే 11 మెంబర్స్ ఉన్నారు. అండ్ 35 to 45, 45 to 55, 55 to 65, 65 to 75, 75 to 85. అంతే, ఇదే లెక్క. సో ఈ రకంగా చూస్తే ఫస్ట్ 35 నుండి ఇది 11 మంది ఉన్నారు. ఉదాహరణకి ఒక 35 నుండి 45 మంది వరకు ఒక 7 మంది టీచర్లు ఉన్నారు. 45 నుండి 55 వరకు ఒక 4 అనుకుందా. 55 నుండి 65 ఒక 4 అనుకుందా. 65 నుండి 75 వరకు ఒక 2 అనుకుంటా. అండ్ 75 నుండి 1. దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు, ఓకేనా. ఎన్నిసార్లు వచ్చారు అనేది ఫ్రీక్వెన్సీ డివైడెడ్ బై, ఇక్కడ ఫార్ములా ఇంకా రాయలేదు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో డైరెక్ట్గా మీకు ఇక్కడే రాసేస్తున్నాను అనమాట, ఓకేనా. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అంటే ఈ టోటల్ కలిపితే వచ్చే వాల్యూనే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ అంటారు. సో 6 + 11 + 7 + 4 + 4 + 2 + 1 అంటే ఇక్కడ వచ్చే వాల్యూ 35. ఈ 35నే మనం ఏమని వాల్యూ అనొచ్చు అంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. చూసారా, ఇంతే లెక్క, సింపుల్. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద కూడా దీని యొక్క వాల్యూ ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. ఇదే లెక్క. ఎంత ఉంటే ఈజీగా ఉంటుంది కదా లెక్క, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. అది ఏంటంటే ఎక్స్ఐ. సో సార్ ఎక్స్ఐ ఇక్కడ చూడండి, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. ఇది ఫార్ములా. సో ఎక్స్ఐ అంటే ఏంటి సార్ అంటే క్లాస్ మార్క్ అనొచ్చు, లేదా క్లాస్ ఇంటర్వెల్ అనొచ్చు, లేదా మా అందరికి తెలిసిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మిడ్ పాయింట్ అనొచ్చు, మిడ్ పాయింట్. సో సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇది ఫార్ములా. ఇప్పుడు ముందు ఈ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ తెలియాలంటే ముందు ఎక్స్ఐ అంటే ఏంటి తెలియాలి కదా. ఎక్స్ఐ అంటే మనము క్లాస్ ఇంటర్వెల్ క్లాస్
మార్క్ అన్నా మిడ్ పాయింట్ అన్నా ఏదో ఒకటి. సో నా దృష్టిలో ఎంత కష్టపడడం కంటే మిడ్ పాయింట్ ఏదో బాగుంది కదా. మిడ్ పాయింట్ దేనికి మధ్య 15కి 25 మధ్య మిడ్ పాయింట్ ఏది? మన కామన్ సెన్స్ సింపుల్గా చెప్పండి 20 అనేది మిడ్ పాయింట్. కానీ ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా 20 వేస్తాడు, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి దీనికి ఒక ఫార్ములా కావాలి కదా, ఆ ఫార్ములాని రాస్తాం చూడండి. xi ఈక్వల్స్ టు లోవర్ లిమిట్ అంటే 15 కదా, 15 ప్లస్ అదే రకంగా అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే ఈ రెండు లిమిట్స్ యొక్క యావరేజ్ మనకి ఇక్కడ xi వస్తుంది. అంటే లోవర్ లిమిట్ ఇక్కడ ఎంత ఉంది 15 అండ్ అప్పర్ లిమిట్ ఎంత 25 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 25 ప్లస్ 15 అనేది 40 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 20. ఈ రకంగా ప్రూవ్ చేయాలి. సో ప్రతిసారి కూడా మనం ఇక్కడ xi వాల్యూ ఏం చేస్తామంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 ఇది. సో అన్నిటి యొక్క వాల్యూస్ ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోతామా? సో అన్నిటి యొక్క వాల్యూస్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే లెక్క అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 15కి 35కి మధ్య లెక్క అనేది చేసేద్దామా? ఉదాహరణకి 25 ప్లస్ 35 డివైడెడ్ బై 2. సో 25 అంటే 30, 60 డివైడెడ్ బై 2 అంటే 30 వస్తుంది. సో ఈ రెండింటికి మనకు మిడ్ పాయింట్ 30 వస్తుంది. ఈ రెండింటికి మిడ్ పాయింట్ 40, 45, 50 40, 50, 60, 70, 80 అంతే. ఇప్పుడు మనకి లెక్క అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ మీరు చూడండి, మనకి సిగ్మా తెలుసు, ఎఫ్ఐ వాల్యూస్ తెలుసు, ఎక్స్ఐ వాల్యూస్ తెలుసు, అంటే కింద తెలుసు. మరి ఇప్పుడు వాడు మనకి ఏం అడుగుతున్నాడు? ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ అడుగుతున్నాడు. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ యొక్క వాల్యూస్ మనం ఇప్పుడు వేస్తే మనకి లెక్క అనేది వచ్చేస్తుంది. సో ఎఫ్ఐ అంటే ఇదే కదా, ఇది ఇంటూ ఇది, ఈ రెండింటికి చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేస్తుంది అనమాట. 60 ఇంటూ 20 ఎంత 120, ఇది 330, 7 ఇంటూ 40 280, 4 ఇంటూ 50 200, 6 ఇంటూ 40 240, 2 ఇంటూ 70 140, 1 ఇంటూ 80. సో ఈ టోటల్ని కలిపిస్తే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఈ మొత్తాన్ని కలిపితే ఈ మొత్తం ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కలిపితే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో దీని వాల్యూ మనకి 1390 వస్తుంది. సో ఇప్పుడు వీటిని మనకు డైరెక్ట్గా వస్తుంది కదా, 1390 వస్తుంది, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ వస్తుంది. ఈ రెండు వాల్యూస్ మనకి ఇక్కడ ఈ మొత్తం డయాగ్రామ్ ద్వారా మనం కనిపెట్టేస్తాం. 1390 డివైడెడ్ బై 35. ఇక్కడ వేసేద్దాం ఒకసారి దీని యొక్క వాల్యూ 1390 డివైడెడ్ బై 35 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్. దీన్ని ఈక్వల్ చేస్తే ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 39.71. సో ఇది మన ఆన్సర్. 39.71 అనేది మన మీన్. సో ఇది డైరెక్ట్ మీన్ మెథడ్ అనమాట. సో ఈ డైరెక్ట్ మీన్ మెథడ్కి మనకు కావాల్సిన ఒక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై ఎఫ్ఐ. ఇక్కడ ఎక్స్ఐ వాల్యూ మనకు కావాలి కాబట్టి లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 ఇది ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ వస్తే ఈ డైరెక్ట్ మీన్ మెథడ్ అనేది చేసేవచ్చు. వెరీ సింపుల్. ఓకేనా? సో ఇది లెక్క. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ మెథడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఎడ్జ్యూమ్డ్ మీన్ మెథడ్ వెళ్దాం. ఓకే, సెకండ్ స్టెప్కి వెళ్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేద్దాం. ఎడ్జ్యూమ్డ్ మీన్ మెథడ్. ఇప్పుడు ఎడ్జ్యూమ్డ్ మీన్ మెథడ్ యొక్క ఫార్ములా రాస్తాను చూడండి. ఎక్స్ బార్ ఈక్వల్స్ టు అంటే మీన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, కింద కూడా సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ. ఈసారి మనకు మారిపోయేది వాల్యూ మారిపోయింది. దీని పేరు ఏం పేరంటే డిఐ. ఇది ఫార్ములా. సో అంతే. సో ఇంతకుముందు మనం ఏం చేసాం, సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ చేసాం. అంటే ఇక్కడ ఎక్స్ఐ ప్లేస్ని ఇప్పుడు ఏమొచ్చింది డిఐ. దానికన్నా ముందు ఈసారి మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే ఏ. సో ఇది లెక్క. సో ఇప్పుడు ఈ లెక్కను మనం ఎలా చేయాలి అనేది మనకి తెలియాలి. సో ఈ లెక్కకి ఉన్న కాన్సెప్ట్ ముందు చెప్తాను. ఎలాగో ఫార్ములా చెప్పేసాను కదా, ఫార్ములా ఎలాగో తెలిసిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను. సో కాన్సెప్ట్ తెలియకపోతే బెస్ట్ అనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ చెప్తా. యాక్చువల్లీ మనం ఏమని చెప్పాము, 2, 3, 4 ఈ నాలుగిటికి కూడా మనం ఏం చేస్తాము, మీన్ అనేది అన్గ్రూప్ డేటాలో అయితే సింపుల్గా చేసేస్తాం. 2, 3, 4కి 2 + 3 + 4 డివైడెడ్ బై 3 చేసేస్తే వచ్చేస్తుంది అనమాట. మనకి ఉదాహరణకి ఎంత వస్తుందో వాల్యూ చూద్దాం. 2 + 3 + 4 డివైడెడ్ బై 3 చేస్తే 3 + 4 7, 7/9 అంటే ఆన్సర్ 3 వస్తుంది. సో మిడిల్లో ఉన్నది మనకు వచ్చింది ఏంటంటే
మీన్ వాల్యూ వచ్చింది. అర్థమైందా? మిడిల్లో ఉన్నదే మనకు మీన్ వాల్యూ వచ్చింది. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, వీటికి యావరేజ్గా మనకి 3 వచ్చింది కదా. ఈ 3 అనేది యాక్చువల్లీ ఏమైంది, ఎక్కడలో నుండి -1 చేస్తే, అంటే 3కి -1 చేస్తే 2 వస్తుంది, ఈ 3కి +1 చేస్తే 4 వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఈ రెండిట్లోనూ మనకి డీవియేషన్ ఎంత ఉంది, ఫస్ట్ సారి అనమాట 2 ఉంది, 2కి 3కి యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది, యావరేజ్ కన్నా -1 తక్కువ ఉంది. ఈ 4 అనేది యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది, +1 ఉంది. సో వీటినే ఏమంటామంటే డీవియేషన్స్ అని అంటాం. వీటిని ఏమంటాము డీవియేషన్స్. అంటే యావరేజ్ నుండి ఎంత డీవియేట్ అయ్యింది అనే దాన్ని బట్టి మనం చూడొచ్చు. సేమ్ అదే మెథడ్ ఈ అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో కూడా మనం ఏం చేస్తామంటే డీవియేషన్స్ చూస్తాం. అంటే మనం ప్రతిసారి కూడా యావరేజ్ చేసేటప్పుడు, ఉదాహరణకి 5,5,5 వీటిని మనం యావరేజ్ చేసేటప్పుడు వీటి మధ్య ఏమైనా డీవియేషన్ ఉంటుందంటే ఏం ఉండదు. ఎందుకంటే 5కి అన్ని సేమ్ నెంబర్సే కాబట్టి వీటికి డీవియేషన్ ఉంటుందా, ఉండదు. వీటికి యావరేజ్ చేసినా సరే ఎంత వస్తుంది అనుకుంటున్నారు, 5 వస్తుంది. చూడండి 5+5+5 అంటే 15, 15/3 చేస్తే 3/5 వచ్చిందా. అంటే దీంట్లో డీవియేషన్ ఉండదు. అంటే యావరేజ్ నుండి ఇటు 0 కానీ ఇన్ జనరల్ వేరే ఏ నెంబర్లు తీసుకున్నా సరే వాటి మధ్య ఏముంటుంది, పక్కగా డీవియేషన్ అనేది ఉంటుంది. మీరు 1, 2, 3 తీసుకున్నా, 4, 5, 6 తీసుకున్నా, ఏ నెంబర్ తీసుకోండి ఆ వచ్చిన యావరేజ్ నుండి కొంత డీవియేషన్ అయి ఉంటుంది. అయితే కొద్దిగా ఎక్కువ కానీ కొద్దిగా తక్కువ కానీ ఈ డీవియేషన్ మెథడ్ ద్వారా అదే చేస్తాం అనమాట. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే x బార్ ఈక్వల్స్ a ప్లస్ fi ఇంటూ డిఐ డివైడెడ్ బై fi అనమాట. ఇది లెక్క. సో ఈ లెక్కలోన మనకు ఆల్రెడీ ఈ లెక్కలోనే ఏం చేస్తారు తెలుసా, లెక్క ఎప్పుడు ఇచ్చినా సరే, లెక్క వాడు ఎప్పుడు ఇచ్చినా సరే మనకి fi వాల్యూస్ ఇచ్చేస్తారు. సో fi వాల్యూస్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వాడు మనకి xi వాల్యూస్ కూడా ఇచ్చేస్తారు. మనకు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు అయితే లెక్కలోనే మనం xi వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం, కానీ ఈ టైప్ ఆఫ్ లెక్కల్లో అయితే xi వాల్యూ ఇచ్చేస్తారు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే మనకు ప్రాబ్లం లేదు, మనకి ఎలాగో తెలుసు కదా, లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 ఇది యావరేజ్ చేస్తే వచ్చేస్తుంది. అంటే 15కి 25కి యావరేజ్ చేసినా వచ్చేస్తుంది, లేదా మనకు మిడ్ పాయింట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ కాన్సెప్ట్ ప్రకారం ఆ మిడ్ పాయింట్స్ వేసినా సరే వచ్చేస్తుంది. అయితే మనకు ముందే చెప్పాను కదా, లెక్కలు వాడు ఇచ్చేస్తున్నాడు కాబట్టి xi వాల్యూస్ ఒకసారి వేసేద్దాం. మిడ్ పాయింట్ 20, 30, 40, 50, 60, 70, 80. ఓకే, ఇక్కడ వరకు వాడు ఇచ్చిన డేటా మనకు తెలిసిన ఫార్ములా ఇది. ఇక్కడ నుండి అసలైన లెక్క స్టార్ట్ అవుతుంది. సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ యొక్క వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏ ఉంది కదా, ఏ యొక్క వాల్యూ ఏంటంటే అజ్యూమ్డ్ మీన్. సో మనం ఒక మీన్ని ముందుగానే ఊహిస్తున్నాం, మనం మీన్ని ముందుగానే వస్తున్నాం. ఉదాహరణకి 5 వీటిలో ఏమనుకుంటున్నాం, 5 అనేది మీన్ వస్తుందని అనుకుంటున్నాం. 2, 3, 4 దీనికి ఏమనుకుంటున్నాం, 3 అనేది మీన్గా వస్తుందా, యావరేజ్గా వస్తుందా అనుకుంటున్నాం. సేమ్ అలాంటిదే ఒక మీన్ని మనం ఊహించుకోవాలి. ఇక్కడ ఏం చేస్తామంటే మీన్ యొక్క వాల్యూస్ ఎక్కడ నుండి ఊహించుకుంటామంటే, ఇక్కడ ఈ క్లాస్ మార్క్స్ ఉన్నాయి కదా, లేదంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, లేదంటే మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్లో ఏదో ఒకటి మీన్ అయితే ఊహించుకోవచ్చు, దేన్నైనా ఊహించుకోవచ్చు. మనకు అంత పెద్ద లిబర్టీ ఉంది. అజ్యూమ్డ్ అన్నాడు కాబట్టి ఇట్లా ఏదైనా ఊహించుకోవచ్చు. అయితే నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దేన్నైనా ఊహించుకోండి, కాకపోతే మనకు కొద్దిగా క్యాలిక్యులేషన్స్కి కొద్దిగా ఈజీగా ఉంటే బాగుంటుంది. అలాంటి నెంబర్ ఏదైతే ఉంది 50 అనేది చాలా బెస్ట్ నెంబర్. సో ఈ 50 ఎందుకంటే కరెక్ట్గా మిడ్ పాయింట్లో ఉంది కాబట్టి చాలా బెస్ట్ అనమాట. మిడ్ పాయింట్లో ఉంది కాబట్టి హ్యాపీగా అటు ప్లస్ చేసిన ఇటు మైనస్ చేసిన చాలా బాగుంటుంది. కాబట్టి అజ్యూమ్డ్ మీన్ వాల్యూ నేను ఇక్కడ ఎంత తీసుకుంటుంటే 50. సార్ 50 వచ్చింది అంటే ఏ యొక్క వాల్యూ నాకు 50 వస్తుంది, పక్కా అయిపోయింది. నెక్స్ట్ fi వాల్యూ కింద fi చూడండి, fi అనేది ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు, సిగ్మా fi అనేది మనకు వస్తుంది, పైన fi వస్తుంది. నెక్స్ట్ di ఉంది, ఈ di యొక్క వాల్యూ నాకు కాదు. d అంటే డీవియేషన్ అని ముందే చెప్పాను కదా, డీవియేషన్. సో సార్ డీవియేషన్కి మరి ఏదైనా ఫార్ములా ఉంటుందా చెప్పొచ్చు కదా అంటే చెప్పేస్తాను చూడండి. డీవియేషన్ యొక్క ఫార్ములా ఏంటంటే xi మైనస్ ఏ. డీవియేషన్ యొక్క ఫార్ములా అంటే xi మైనస్ ఏ. సో xi మైనస్ ఏ మనకు ఆల్రెడీ xi తెలుసు 20. అజ్యూమ్డ్ మీన్ మనకు ఆల్రెడీ మనం ఒక నెంబర్ అనుకున్నాం 50. 20 నుండి 50 తీస్తే వచ్చే వాల్యూ అంతా -30. సో ఈ రకంగా ప్రతి దానిలో నుండి కూడా ఒక్కొక్క దాన్ని మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ xi నుండి 50 తీస్తే -20, ఇది -10, ఇది 50 నుండి 50 తీస్తే 0, ఇక్కడ +10, ఇక్కడ +20, ఇక్కడ +30. ఇంతే, జస్ట్ xi మైనస్ ఏ చేస్తే వచ్చేసే వాల్యూస్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ ఫార్ములాకి ఇంకేం బ్యాలెన్స్ ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ 50 ప్లస్ సిగ్మా ఆఫ్ fi వాల్యూ తెలుసు, కింద 35 ఉంది, ప్లస్ ఇంకా పైన ఒక్క నెంబరే తెలియదు, అదేంటి fi ఇంటూ డిఐ కావాలి. మనకి fi ఉంది, తర్వాత డిఐ ఉంది. సో fi ఇంటూ డిఐ అది కూడా వీటన్నిటి ప్లస్ చేసి ఇక్కడ ఈ నెంబర్ కావాలి. సో ఈ నెంబర్ కావాలి కాబట్టి fi ఇంటూ డిఐ చేస్తే 6 × -30 అంటే 180
11 ఇంటూ అంటే -2 220, 7 ఇంటూ 10 అంటే -70, 4 ఇంటూ 0, 4 ఇంటూ 10 40, 2 ఇంటూ 20 40, 1 ఇంటూ 30 30. సో ఇవన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు ప్లస్ చేసేయాలి. సో వీటన్నిటిని మనం ప్లస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఇక్కడ చూసుకోవాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. ఇవన్నిటిని మనం ప్లస్ చేస్తే వీటన్నిటిని చేస్తే మనకు ఒక వాల్యూ రావాలి. ఆ వాల్యూ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేద్దామా? సో ఇదంతా చేస్తే 30 + 40 70 80 110 110 ఇక్కడే పోతుంది. సో ఇదంతా పోతే మనకు వచ్చే వాల్యూ అనేది సిగ్మా FI ఇంటూ DI వాల్యూ మనకు వచ్చేది 360. అది కూడాను మైనస్. సో -360 అనేది వస్తుంది. సో ఇక్కడ వేసేద్దామా -360. సో ఈ మొత్తాన్ని మీరు సాల్వ్ చేస్తే, సో ఉదాహరణకి దీన్ని సాల్వ్ చేస్తే -10.29 వస్తుంది. 15 నుండి 10.29 తీస్తే వచ్చే వాల్యూ 39.71. ఇందాక మీకు ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో 39.71 వచ్చిందా? ఇక్కడ కూడా 39.71 వచ్చింది. అంతే లెక్క. వెరీ 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 ఈజీ. సో ఇది అన్నమాట లెక్కలు. సో ఒక మీన్ అనుకోవాలి, ఒక నెంబర్ని మీన్గా అనుకోవాలి. ఓకే, FI వాల్యూస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో FI ఇంటూ DI చేస్తే వచ్చే వాల్యూస్ని వేసేస్తాం. -360/35 + 50 ఇంతే లెక్క. సో ఏ అనేది 50 కదా, ఇంతే. సో ఇది లెక్క. సో ఈ ఫార్ములాకి సంబంధించి మీరు ఏమేమి నేర్చుకోవాలి? రెండే రెండు. ఒకటి, ఫస్ట్ ఈ ఫార్ములా నేర్చుకోవాలి. A ప్లస్ సిగ్మా ఆఫ్ FI ఇంటూ DI డివైడెడ్ బై FI ఈ ఫార్ములా, ప్లస్ DI యొక్క వాల్యూ కావాలంటే XI మైనస్ A ఇది. సో ఈ రెండు ఫార్ములాస్ని మీరు నేర్చుకుంటే లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు సెకండ్ మీన్ మెథడ్ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ మీన్ మెథడ్, ఈ మెథడ్ పేరు ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో కూడాను పెద్ద కష్టపడాల్సింది, ఈజీగా అయిపోవాల్సింది చాలా ఉంటాయి. అయితే ప్రతిసారి కూడాను కొన్ని చెప్తున్నాను కదా, ఈసారి ఏమొస్తుంది చూడండి. ఈసారి ఫార్ములా కాస్త చేంజ్ చేద్దాం. DI ఉంది కదా, ఈసారి దీని ఫార్ములా ఏంటంటే FI ఇంటూ UI. సో FI ఇంటూ UI అనేది ఇక్కడ వస్తుంది. సో FI ఇంటూ UI అనేది ఇక్కడ ఫార్ములా. ఈ యొక్క ఫార్ములాని మీరు నేర్చుకుంటే లెక్క అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, చూడండి, A ప్లస్ FI ఇంటూ UI ఇంటూ H ఇది ఫార్ములా. ఈ యొక్క ఫార్ములా నేర్చుకుంటే లెక్క అంతా కంప్లీట్ అయిపోద్ది. ఒకసారి మనకు కావాల్సిన డేటా ఏముందో అదంతా తీసేద్దాం. మిగిలిన అవసరం లేదంతా కూడా నాశనం చేసేద్దాం. వేస్ట్ ఇది కూడా మనకు అవసరం లేదు. వేస్ట్. సో లెక్క అనేది ఇలా ఉంటుంది కదా, ఊహించుకుందాం. ఇలా ఉంటుంది లెక్క. సో ఇక్కడ ఫార్ములాలో UI ఉంది. సో UI యొక్క ఫార్ములా నాకు కావాలి. H ఒకటి ఉంది. H యొక్క ఫార్ములా నాకు కావాలి. సో ఫస్ట్ H ఉంది కాబట్టి H యొక్క ఫార్ములా అర్థం. H అంటే క్లాస్ సైజ్. సో క్లాస్ సైజ్ అంటే ఇక్కడ ఏంటి? H అంటే ఉదాహరణకి 15 నుండి 25 వరకు నెంబర్ ఉంది కదా, మొత్తం ఎంత ఉంది డిస్టెన్స్ చూస్తే 25 నుండి 15 తీయండి 10 వస్తుంది. సో మీరు దీంట్లో ఏది చెక్ చేసుకున్నా సరే అన్నీ సేమ్గానే ఉంటాయి అనమాట. వీటి క్లాస్ 35 నుండి 25 వరకు ఎంత డిస్టెన్స్ ఉంది 10, 45 నుండి 35 వరకు ఏది చేసినా సరే 10 ఉంటుంది అనమాట. ఫస్ట్ది ఇక్కడ క్లాస్ సైజ్ అనేది H అంటే క్లాస్ సైజ్, ఎంత సైజ్ ఉంది అనేది పాయింట్ 1. నెక్స్ట్ ఇక్కడ మిగిలినవన్నీ తెలుసు. ఏంటి ఎగ్జిబిట్ మీద అని తెలుసు. ఇంకా మిగిలింది ఏంటంటే UI అనేది చాలా ఇంపార్టెంట్. UI. సో సింపుల్గా U అని అనుకుందాం. సో UI యొక్క ఫార్ములా చెప్తాను, ఒకసారి చూడండి. XI మైనస్ A. సో XI మైనస్ A అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, స్టెప్ డీవియేషన్ మెథడ్లో DI యొక్క ఫార్ములాని డివైడెడ్ బై H అనమాట. అంతే తేడా, ఇంకేం లేదు. XI మైనస్ A బై H అనమాట, ఇదే ఫార్ములా. సో ఇప్పుడు ఈ లెక్కకు సంబంధించినంత వరకు కూడాను మీరే అబ్జర్వ్ చేయండి. ఇంకేం డేటా కావాలి? A అనేది ఎజ్యూమ్డ్ మీన్ ఎలాగో కదా, ఎజ్యూమ్డ్ మీన్ ఎలాగా మిడ్ నెంబరే తీసుకుంటాం కదా 50. A యొక్క వాల్యూ ఫటాస్ అయిపోయింది. నెక్స్ట్ H వాల్యూ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే సింపుల్గా చూసినట్టు కనిపించిపోతుంది అనమాట. సో 15 నుండి 25 అంటే 10, సైజ్ అనేది 10 తెలిసిపోయింది. నెక్స్ట్ కింద సిగ్మా ఆఫ్ FI వాల్యూ కూడా మనకు తెలుసు 35, అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలింది UI వాల్యూ కావాలి. UI వాల్యూ అంటే XI మైనస్ A బై H కదా. ఒకసారి UI వేసేద్దాం. ఇక్కడ UI వేసేస్తే మనకి ఎప్పుడైతే UI వస్తుందో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే FI ఇంటూ UI అనేది చేసేవచ్చు అనమాట సింపుల్గా. సో ఫస్ట్గా FI ఇంటూ UI చేద్దాం. ఫస్ట్ UI వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత FI ఇంటూ UI చేద్దాం. UI యొక్క ఫార్ములా రాసేస్తుంది చూడండి, XI మైనస్ A బై H. ప్రతిసారి ఇదే చేయాలి. ఆ రకంగా చేయాలంటే XI మైనస్ A. సో చూడండి ఒకసారి చేద్దామా. XI వాల్యూ 20 నుండి
50 తీయాలి డివైడెడ్ బై 10. సో ఈ రకంగా చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 20 నుండి అంటే -30, -30/3 అంటే -3. ఆన్సర్ ఎక్కడ వచ్చింది వాల్యూ -3. సో క్యాలిక్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తే లెక్క అనేది మటాస్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది చూద్దాం, xi - a అంటే 30 నుండి 50 తీయాలి డివైడెడ్ బై h అనేది 10 కదా, చూద్దాం. సో ఈ రకంగా -20/10 అంటే -2 వస్తుంది. సో -2 ఇక్కడ వాల్యూ -2. ఈ రకం చేస్తే ఇది -1, ఇది ఎలాగో 0 వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది చేస్తే +1 వస్తుంది, ఇది చేస్తే +2, ఇది +3. సో నేను ఇక్కడ ఏదో నాకు వాల్యూస్ తెలుసు కాబట్టి వేసాను. మీరు ఎగ్జామ్లో మాత్రం కౌంట్ చేయకుండా వేసారనుకో, ఇన్ కేస్ లెక్కలో చిన్న తిరకాసు ఉందనుకో మటాస్ అయిపోతారు. సో నాకు యూఐ వాల్యూ కూడా వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటి, ఏ తెలుసు, ఎఫ్ఐ వాల్యూ తెలుసు, హెచ్ తెలుసు. ఇంకా మిగిలింది ఎఫ్ఐ ఇంటూ యూఐ కదా. ఎఫ్ఐ యూఐ వాల్యూస్ చేసి ఈ లాస్ట్లో కింద ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ చేద్దాం. సో ఎఫ్ఐ ఇంటూ యూఐ 6 × 3, 6 × -3 అంటే -18, 11 × -22, 7 × -7, 4 × 0, 4 × 1 = 4, 2 × 2 = 4, 1 × 3 = 3. సో వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ మనకు చూస్తే ఎఫ్ఐ ఇంటూ యూఐ కదా -36 వచ్చిందా. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఈ లెక్కలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఒకసారి చూద్దామా. సబ్స్టిట్యూట్ చేసేసి లెక్కలో అయిపోద్ది. సో నీకు ఈ వాల్యూస్ తెలిసి ఈ లెక్కలు ఈజీ అనమాట. వాల్యూస్ తెలిసి ఈజీ. సో ఏ వాల్యూ అనేది 50 ప్లస్ ఎఫ్ఐ ఇంటూ యూఐ అనేది -36 డివైడెడ్ బై ఎఫ్ఐ వాల్యూ అనేది 35 ఇంటూ హెచ్ వాల్యూ అనేది 10 అనమాట. సో ఇది లెక్క. సో ఈ లెక్కలో చేసేద్దాం. 50 ప్లస్ 50 - 360 డివైడెడ్ బై 35. సో దీన్ని చేస్తే మనకు ఆల్రెడీ 365 నుండి దీన్ని చేస్తే -10.29 వస్తుంది. 50 నుండి 10.29 తీస్తే మనకు వచ్చే వాల్యూ 39.71. ఇదే లెక్క వస్తుందా. అన్ని మెథడ్లో కూడా ఒక్కలాగా వస్తుంది, సేమ్గా వచ్చింది, ఏం ప్రాబ్లం లేకుండా అన్ని మెథడ్లో కూడా ఒకేలా వచ్చింది 39.71. సో ఇది లెక్క. సో ఇప్పుడు వరకు ఏం చెప్పామో ఒక్కసారి రివైజ్ చేసేద్దాం, ఒక్కసారి రివైజ్ చేసేద్దాం. సో ఒక్కసారి రివైజ్ చేద్దాం. మనము మీన్ యొక్క వాల్యూస్ తెలుసుకున్నాం కదా. మీన్ యొక్క రకరకాల మెథడ్స్లోన 3 మెథడ్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ మీన్. సో మీన్లోన డైరెక్ట్ మెథడ్ డిఎం అనుకుందాం. డిఎం యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ పైన ఎక్స్ఐ. సో ఎక్స్ఐ యొక్క వాల్యూ నాకు కావాలంటే ఉదాహరణకి ఇక్కడ సబ్సెట్ అని రాసేస్తాను. ఎక్స్ఐ ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ అని అనుకోవచ్చు, లేదంటే లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. రెండిట్లో ఏది చేసినా సరే వచ్చేస్తుంది అనమాట ఎక్స్ఐ వాల్యూ. అయిపోయింది. సెకండ్ ఎగ్జామ్డ్ మీన్ మెథడ్. సో ఎగ్జామ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా ఏంటంటే అంత సేమ్గా రాసేస్తాం. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ డివైడెడ్ బై ఇక్కడ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇక్కడ డిఐ వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఎక్స్ బార్. ఓకే ఇది. సో ఇక్కడ ఈ డిఐ యొక్క వాల్యూ మనకు ఫార్ములా కావాలి కాబట్టి ఎక్స్ఐ మైనస్ ఏ, ఇది ఫార్ములా. ఓకే. అండ్ మూడోది ఏంటంటే స్టెప్ డీవియేషన్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ యొక్క ఫార్ములాస్ చూద్దాం. సేమ్ రాసిద్దాం. ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇక్కడ ఏమవుతుందంటే యూఐ వాల్యూ వస్తుంది, యూఐ ఇంటూ హెచ్. సో ఇక్కడ డిఐకి సంబంధించిన యూఐకి సంబంధించినంత వరకు ఎక్స్ఐ మైనస్ ఏ డివైడెడ్ బై హెచ్. సో హెచ్ కూడా నీకు తెలియదంటే సింపుల్గా ఏంటంటే క్లాస్ యొక్క సైజు. సో ఈ ఫార్ములాస్ ఇంతే. ఈ ఒక్క మొక్క నేర్చుకుంటే, ఈ ఒక్కటి గుర్తుంటే, క్యాలిక్యులేషన్స్ నీకు చేయడం వస్తే ఈ లెక్కలు నీకు మార్క్స్ రాకుండా ఎవ్వడు ఆపలేడు. ఇది లెక్క. సో మీన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం దేనికి వెళ్తున్నామంటే మోడ్కి వెళ్దామా, మీడియానికి వెళ్దామా? మోడ్కి వెళ్ళిపోదాం. సో మోడ్ చేద్దాం, బాగుంటుంది. మోడ్ అంటే ఏంటి, ఎన్నిసార్లు వచ్చింది అనే దాన్ని మోడ్ అని అంటారు అన్నమాట. సో ఉదాహరణకి మనకి అన్గ్రూప్డ్ డేటా ఒకసారి తీసుకుందాం. 1 1 2 2 3 3 4 4 4. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ది 4 అనుకున్నాను అనుకో. 4 యొక్క మోడ్ అని అడిగాను. సో ఎన్నిసార్లు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. 3 యొక్క మోడ్ అడిగాను, 2 టైమ్స్ వచ్చింది. 2 యొక్క మోడ్ అడిగాను, 2 టైమ్స్ వచ్చింది. 1 యొక్క మోడ్ 2 టైమ్స్ వచ్చింది. సో ఇది ఎన్నిసార్లు వచ్చింది అనే దాన్ని మోడ్ అని అంటారు. సో ఇది అన్గ్రూప్డ్ డేటా అయితే మరి మోడ్కి సంబంధించినంత వరకు కూడాను ఇక గ్రూప్ డేటాలో ఏ రకంగా ఉంటుంది ఉదాహరణకు చూద్దాం. క్లాస్ ఇంటర్వెల్ తీసుకుందాం. ఉదాహరణకి 5 to 15, ఒక 15 నుండి 25, ఒక 25 నుండి 35, ఒక 35 నుండి 45,
ఒక 45 నుండి ఒక 55, 55 నుండి 65. ఇది మనకు ఒక క్లాస్ ఇంటర్వెల్ అనేది ఇచ్చారు. ఇప్పుడు వీడు మనకి డేటా ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, దీంట్లో మనకు ప్రాబ్లం లేదు. దాంతోపాటుగా వీడు మనకి ఇచ్చేది ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి సార్, ఫ్రీక్వెన్సీ ఎందుకు ఇవ్వాలి సార్, ఇవ్వకపోతే అవ్వదా అంటే అసలు మోడ్ అంటే ఏంటి, ఎన్నిసార్లు వచ్చింది అనేది కదా. ఈ 5 to 15 వరకు ఇది 6 టైమ్స్ వచ్చిందంట, ఇది ఒక 11 టైమ్స్ వచ్చిందంట, ఇది ఒక 21 టైమ్స్ వచ్చింది అనుకో, ఇది ఒక 23 టైమ్స్ వచ్చింది అనుకో, ఇది 14 టైమ్స్ వచ్చింది అనుకో, ఇది ఒక 5 టైమ్స్ వస్తుంది. ఇంతే వీడు మనకి ఇచ్చే డేటా ఇది. దీన్ని బట్టి మనం ఇప్పుడు లెక్క చేయాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మోడ్ ఫార్ములా రాస్తాను. ఈ మోడ్ ఫార్ములా రాసిన తర్వాత మీకు చాలా ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ చూడండి, F1 మైనస్ F0, F1 మైనస్ F0 కింద కూడా సేమ్ అలానే రాద్దాం. F1 మైనస్ F0 మైనస్ ఇక్కడ ఒక్కటే ఎక్స్ట్రాగా వస్తుంది, అదేంటి అంటే F2. ఓకే, ఇది F2 వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న చేంజ్ వచ్చింది చూడండి, ఇక్కడ F2 రాసినందుకు దీన్ని 2F1 అనుకుని వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇంటూ హెచ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా, క్లాస్ సైజ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ప్లస్ అనేది ఎల్. సో ఎల్ ఇదే ఫార్ములా. సో F1 మైనస్ F0 కింద 2F1 మైనస్ F0 మైనస్ F2, ఇక్కడ హోల్కి హెచ్, ఇక్కడ ఎల్ అనేది ఇంటర్వెల్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క మీనింగ్ ఏంటి, ఈ ఫార్ములాకి ఇవి ఎలా కావాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ F1 తీసుకుందాం. F1 అంటే ఏంటి అని అంటే ఈ మొత్తం దాంట్లో ఏదైతే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉందో దాన్ని మనం ఏమంటామంటే F1 అంటాం. సో ఆ రకంగా చూస్తే 23 అనేది మనకి వచ్చింది కాబట్టి దీన్ని F1 అంటాం. సో ఒక్కొక్క దాని వాల్యూస్ ఇక్కడే వేసేద్దాం. 23 మైనస్ దాని తర్వాత దానికన్నా ముందు ఉన్నదాన్ని ప్రిసీడింగ్ అంటాం కదా, ఈ ప్రిసీడింగ్ ఉన్నదాన్ని F0 అంటాం. మరి దీనికన్నా తర్వాత ఉన్నది F2 అంటాం. సో ఇక్కడ F0 వాల్యూ అంటే 21 డివైడెడ్ బై 23 ఇంటూ ఇక్కడ 2 కదా, మైనస్ 21 మైనస్ ఇక్కడ F2 వాల్యూ ఎంతంటే 14. అంటే దీనికన్నా ముందు ఉన్నది ప్రిసీడింగ్ అయితే దీనికన్నా ముందు సక్సీడింగ్ అంటే F0, F1, F2 అన్నిటికన్నా హైయెస్ట్ ఉన్నది ఇక్కడ F3 తీసుకో. ఓకే, ఇంటూ హెచ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, క్లాస్ సైజు. క్లాస్ సైజ్ ఎంత, 15 నుండి 5 తీస్తే 10 వస్తుంది, 25 నుండి 15 తీస్తే 10. సో ఈ రకంగా ఎంత చూసినా సరే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 10 వస్తుంది అనమాట. 10 ప్లస్ ఇక్కడ ఎల్ అంటే ఏంటి, ఇది పెద్ద క్వశ్చన్. సో ఎల్ అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. సో మోడ్కి సంబంధించినంత ఎల్ అంటే లోయెస్ట్ ఇంటర్వెల్. సో ఉన్నవి రెండే ఇంటర్వెల్. సో ఇది ఒకటి రైట్ సైడ్ ఉన్నది ఇలా ఉంటాయి నెంబర్స్, సమ్ ఎక్స్ సమ్ వై, ఉన్నవి రెండు ఇంటర్వెల్ వస్తాయి. ఇదేమో లోయర్ లిమిట్, ఇదేమో అప్పర్ లిమిట్. సో ఈ రెండింటికి సంబంధించినంత వరకు కూడాను ఏ నెంబర్ని తీసుకోవాలంటే వీడు లోవర్ సైడ్ తీసుకోమంటారు. లోవర్ సైడ్ ఈ దేని యొక్క లోవర్ సైడ్ ఇన్ని ఉన్నాయి నెంబర్లు, 15 నుండి 5 నుండి 15 ఉంది, 15, 25, 35, 30 ఇవన్నీ ఉన్నాయి. మనం దేని యొక్క నెంబర్ తీసుకోవాలంటే ఏదైతే F1 ఫ్రీక్వెన్సీ అనుకున్నామో ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న లోయెస్ట్ నెంబర్, అట్ మీన్స్ 35 తీసుకుంటే అయిపోద్ది అన్నమాట. సో లెక్క అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక సింప్లిఫికేషన్ చేసుకోవడమే బాకీ ఉంది. సో సింప్లిఫికేషన్ అనేది చేసేద్దాం పదండి. సో 35 ప్లస్ 23 నుండి 21 అంటే 2 ఇంటూ 23 అంటే 46 మైనస్ 21, 14 ఈ రెండు కలిపితే ఎంత వస్తుందంటే ఒక 35 వస్తుంది. మైనస్ 35 ఇంటూ 10. సో 10 అనేది పైకి ఏమవుతుంది 10 అవుతుంది. సో 20 డివైడెడ్ బై 46 నుండి 35 తీస్తే ఒక 11 వస్తుంది, ఈ ప్లస్ 35. సో ఇక 355 11కి దీనికి క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఒక 1.81 వస్తుంది. సో 35 ప్లస్ 1 అంటే 36.81 ఇది లెక్క. సో సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఒక్కటే మిగిలి ఉంటాయి అనమాట. సో క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ చేసుకుంటే లెక్క అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది మోడ్కి సంబంధించినంత ఇదే లెక్క. సో ఒకసారి నేను ఏమున్నాయి రాసిస్తున్నా. ఫస్ట్ F1 అంటే ఫ్రీక్వెన్సీ, F0 అంటే ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ, F2 అంటే సక్సీడింగ్, దాని తర్వాత వచ్చింది, దీనికి తర్వాత వచ్చింది, దీనికి ముందు వచ్చింది సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ హెచ్ అంటే క్లాస్ సైజు. ఓకే, నెక్స్ట్ ఎల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది లోయెస్ట్ ఇంటర్వెల్ అంతే. దీంతో మోడ్ అనేది అయిపోయింది. ఇక అన్నిటికన్నా మించి కొద్దిగా లాస్ట్కి వచ్చాం కాబట్టి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో మన దాంట్లో పాలిసెట్ కోర్సెస్ ఉంటాయి మన అభిజ్ఞ అకాడమీ యాప్లో. సో అభిజ్ఞ అకాడమీ యాప్లో మీరు చూసుకుంటే చక్కగా కోర్సెస్ ఉంటాయి. సో పాలిసెట్కి ఎవరికైనా కావాలంటే చేయొచ్చు. అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్కి కోర్స్ ఉంటుంది. వేదిక్ మ్యాథమెటిక్స్ వస్తే ఫాస్ట్గా లెక్కలు చేయొచ్చు, దానికి కోర్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత అన్నిటికన్నా మించి
ఎవరికైనా సరే బేసిక్స్ రావు మ్యాథ్స్లో అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడాను క్లాసెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, అది కూడా ఉంది. ఇప్పుడు మీడియన్. సో ఈ మీడియన్కి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ లెక్క. సో మీడియన్ అంటే ఏంటి అని అర్థం కావాలంటే ఉదాహరణకి 2, 4, 8, 9, 6 ఇలా ఒక నెంబర్ ఉంది. ఇది అన్గ్రూప్డ్ డేటా అనుకోద్దా. మనకి ఏం కావాలంటే మిడ్ నెంబర్ ఏది అనేది మీడియన్ కాన్సెప్ట్. మిడ్ నెంబర్ ఏంటి అనేది మీడియన్ కాన్సెప్ట్. ఇది అన్గ్రూప్డ్ డేటా కాబట్టి బేసిక్స్ ఒకసారి చెప్తాను. మీడియన్ ఎప్పుడైనా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా, అది అసెండింగ్ ఆర్డర్లోనైనా డిసెండింగ్ ఆర్డర్లోనైనా ఏదో ఒకటి రాయాలి. సో నేనేం చేస్తానంటే అసెండింగ్ ఆర్డర్లో రాస్తాను. 2 తర్వాత నెక్స్ట్ పెద్ద నెంబర్ 4 తర్వాత పెద్ద నెంబర్ 6 తర్వాత 8 తర్వాత 9. ఇప్పుడు మీడియన్ ఏమవుతుందంటే ఈ మొత్తం ఉన్న దాంట్లో మిడ్ నెంబరే మీడియన్ అవుతుంది. దట్ మీన్స్ 6 అనేది మీడియన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇది దాన్ని పక్కన పెట్టేస్తే మధ్యలో ఉన్న నెంబర్స్ మీడియన్ అవుతుందని కూడా అందరికీ తెలుసు. కాకపోతే లెక్కలో వీడు అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు కాబట్టి క్వశ్చన్లో వీడు అడిగేటప్పుడు మిడ్ నెంబర్ ఏది అనుకుని మనకి తెలియాలి. మిడ్లో మన నెంబర్ ఏదంటే ఫార్ములా బేస్డ్గానే వెళ్ళాలన్నమాట. సో ఫార్ములా బేస్డ్గా వెళ్ళాలి అని అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఫార్ములా చేయాలి. సో ఇన్ కేస్ ఆడ్ నెంబర్స్ వచ్చాయి అంటే దట్ మీన్స్ ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ ఆడ్ నెంబర్స్ వచ్చాయి అంటే మనం ఏం చేస్తామంటే ఆడ్ నెంబర్స్ వస్తే ఫార్ములా అనేది ఒకసారి రాసేద్దామా. n/2 + 1 n/2 + 1 ఇన్ కేస్ ఇది ఆడ్ నెంబర్ అయితే. సో ఆడ్ నెంబర్ అయితే ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాని చేద్దాము. ఎలా చేద్దాం, టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, టోటల్గా 5 నెంబర్స్ ఉన్నాయి. సో n ప్లస్లో 5/2 + 1. సో మొత్తం చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 2 5 + 7 7/2 వస్తుంది. సారీ ఇది కాదు ఫార్ములా, n + 1/2 ఇది ఫార్ములా. సో ఆ రకంగా చూస్తే 5 + 1/2 అంటే 6/2 అంటే 3 వచ్చింది. సో ఇక్కడ థర్డ్ నెంబర్ అనేది మీడియన్. ఇది ఆడ్ నెంబర్స్కి ఈ రకంగా చేస్తారు. మరి ఈవెన్ నెంబర్కి ఎలా చేస్తారు సార్ అన్గ్రూప్డ్ డేటాలో? సరే చెప్తాను చూడండి. అన్గ్రూప్డ్ డేటాకి ఏం చేస్తామంటే యావరేజెస్ తీసుకుంటాం. ఏ నెంబర్ యావరేజ్ తీసుకుంటాం, ఉదాహరణకి ఇక్కడ 1 అనే నెంబర్ కూడా నెక్స్ట్ ఉంది 1 అనుకుందాం. ఇక్కడ కూడా ఏంటంటే 1 టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీడియన్ ఏమవ్వాలి, 4కి 6కి మధ్యలో ఉన్న నెంబర్ అవ్వాలి. కాబట్టి సింపుల్గా ఆ రెండింటిని యావరేజ్ చేసేయండి. 4 + 6/2 చేస్తే 6 + 4 అంటే 10 10/2 అంటే 5 వస్తుంది అనమాట. ఆన్సర్ 5. ఇది మీడియన్. అంటే కళ్ళతో చూసి చెప్పవచ్చు. కాకపోతే ఎగ్జామ్లో వాడు మార్క్స్కి ఇవ్వడు కదా, మార్క్స్ ఇవ్వకపోతే దానికి ఫార్ములా రాయాలి కదా, రాసేద్దాం. దాని ఫార్ములా ఏంటంటే n/2 + 1/2 ఇది ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఈ మీడియన్ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ మీడియన్ కాన్సెప్ట్కి సంబంధించినంత వరకు ఒకసారి ఫార్ములా చూద్దాం. ఫార్ములా బేసిక్గా వెళ్ళిపోదాం. L ప్లస్, సో L అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, లోయెస్ట్ ఇంటర్వెల్. దీంట్లో కూడా లోయెస్ట్ ఇంటర్వెల్ వచ్చింది బై n/2 - CF. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వెనకపోయింటారు. n/2 - CF దాని సంగతి చెప్తా. డివైడెడ్ బై ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసింది ఒకటి ఉంది, అదేంటంటే హెచ్ వస్తుంది, హెచ్ అనమాట. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో వీటికి సంబంధించినంత వరకు ఒక్కొక్క దాన్ని తీసుకుని వస్తాం. సో అన్నిటికన్నా ఫస్ట్ వీడు లెక్క మనకి వెలిగిస్తారు కాబట్టి వీడు ఇచ్చిన వెంటనే మనం ఏం డెరైవ్ చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది డివైడ్ చేయాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎలా ఉంటుంది సార్, ఉదాహరణకు చూడండి 1 అని ఉంది. 1కి 5 కలిపితే ప్రతిసారి 5 కలుపుకుంటూ వెళ్దాం. 1కి 5 కలిపితే 6, 6కి 5 కలిపితే 11, 11కి 5 కలిపితే 16, 16కి 5 కలిపితే 21, 21కి 5 కలిపితే 26, 26కి 5 కలిపితే 31. సో ఈ రకంగా ఇక్కడ ఎక్కడ ఆగట్లేదు. మామూలుగా చాలామంది పిల్లలు ఏం చేస్తారు లెక్కలు, ఉదాహరణకి ప్రతిసారి కూడా 5 + 5 5 5 5 5 ఇలా వేసుకుంటూ వెళ్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తాము, మనం ఆ 5ని ప్రతిసారి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని ఏమంటామంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ అంటాం. దీన్ని ఏమంటాం, క్యుములేటివ్ అని అంటాం. సో మన జీవితంలో ఉన్న ఏజ్ కూడా అంతే. ఫస్ట్ ఇయర్ 1 ఉంటుంది, సెకండ్ ఇయర్ 2, థర్డ్ ఇయర్ 3, ఫోర్త్ ఇయర్ 4 ఇలా క్యుములేటివ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు. ప్లేయింగ్ కార్డ్స్ ఆడేటప్పుడు కూడా వాళ్ళ స్కోర్ 200 అనుకునేటప్పుడు స్కోర్ కూడా 4 వేసుకుంటూ వెళ్ళిపోతారంట. ఫస్ట్ మ్యాచ్ గెలిస్తే 10, తర్వాత మ్యాచ్ 11 ఒక 13 2 పాయింట్స్ గెలిచారు 12, తర్వాత మ్యాచ్ ఒక 6 పాయింట్స్ గెలిచారు 18. ఇలా లాస్ట్గా వేసుకుంటూ ఎవడైతే ముందు 200ని రీచ్ అవుతాడో వాడు విన్ అవుతాడు అనమాట. సో ఇలా క్యుములేటివ్గా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు లెక్కలు. సో మీకు అన్ని మంచి చెప్పాను, చెడు చెప్పాను. సో ఇప్పుడు క్యుములేటివ్ చెప్పాను కాబట్టి ఇకపైన మనం లెక్కలు చూద్దాం. ఫస్ట్ వీడిచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఏంటున్నాయో ఒకసారి రాసేసుకుందామా. సో ఒకసారి వీడిచ్చిన డేటా ఏముందో రాసుకుందాం. డేటాను రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో వాడు ఇచ్చిన డేటా ఏంటంటే 65 నుండి 85,
దీనికి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ 4. మనకి డేటా ఇది ఇచ్చాడు కదా, ఈ డేటా ఇచ్చినప్పుడు ఇప్పుడు లెక్కను చేసుకుంటూ వెళ్దాం. సో లెక్కలో మనకు అన్నిటికన్నా ముందు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలియాలి, అన్నిటికన్నా ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో తెలియాలి. మీకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి దాన్ని బట్టి ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతంటే 4. సో 4 అనేది వేసుకుందాం. సో 4 అనేది వేసుకున్నాం. దాని తర్వాత 4కి ఇక్కడ ఎంత కలపమంటాడు, 5 కలపమంటున్నాడు. 4కి 5 కలిపితే 9, 9కి ఈసారి ఎంత కలపమంటాడు, 13, 13కి 9 కలిపితే 22, 22కి ఈసారి ఈ 20ని కలిపేమంటున్నాడు. సో 42, 42కి ఈ 14 కలిపేమంటున్నాడు అంటే 56, 56కి ఈసారి 8 కలపమంటున్నాడు అంటే 64, 64కి 4 కలిపితే 68. ఇదే లెక్క. సో ఇలా ఉంటుంది అనమాట. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అన్ని ఫ్రీక్వెన్సీని అలా వరుసగా కలుపుకుంటూ వచ్చేయాలి అంతే, పెద్ద లాజిక్ ఏం లేదు. సో ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క డేటాను మనం వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఒక్కొక్క దాని డేటా వేసుకుంటూ వెళ్ళిపోతామా. ఇప్పుడు ఈ మొత్తం సమ్లో మనకేం తెలిసింది, ఏమేమి డేటా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ మొత్తం దాంట్లో ఒక్కొక్క దాని యొక్క డేటాను వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు చూడండి, ఫ్రీక్వెన్సీ ఏది అనుకోండి. మనకు అన్నిటికన్నా ఫస్ట్ తెలియాలంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ చూద్దాం. ఈ మొత్తం ఫ్రీక్వెన్సీల్లో ఎఫ్ అంటే ఇదే కదా, ఎఫ్ యొక్క సిరీస్లో ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్నే మనం ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఆ లెక్కను చూసుకుంటే ఇక్కడ హైయెస్ట్ ఎంత అంటే 20. సో ఎఫ్ ఈక్వల్స్ టు మనకు వచ్చే వాల్యూ 20 అయిపోయిందా, పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత ఈ 20 ఎప్పుడైతే వచ్చిందో మనకు నెక్స్ట్ రెడీగా ఉండేది ఎల్ అనమాట. ఎల్ అంటే లోవర్ లిమిట్ కదా. ఈ రకంగా దీని యొక్క లోవర్ లిమిట్ మనకి ఇప్పుడు ఎంత వస్తుంది, దీని పక్కన ఉంది 125. సో ఎల్ ఈక్వల్స్ టు మనకు వచ్చేవాళ్ళు 125. నేను చెప్పిన సీక్వెన్స్లోనే ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళండి, సింపుల్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ వచ్చింది మనకి, ఫ్రీక్వెన్సీ రాగానే లోవర్ లిమిట్ వచ్చింది. దాని తర్వాత ఎన్ వాల్యూ. సో ఎన్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఎన్ వాల్యూ చూడండి, ఇలా ఫ్రీక్వెన్సీలు అన్ని క్యూములేటివ్గా చేసుకుని వెళ్ళిపోతే లాస్ట్లో ఒక నెంబర్ వస్తుంది 68. దీన్ని ఎన్ ఈక్వల్స్ టు 68, దీన్ని ఎన్ అంటారు. ఎన్ ఈక్వల్స్ టు 68, ఈ కింద వచ్చిన నెంబర్ని 68 అంటారు. 68/2 మైనస్. ఇప్పుడు నాకు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనే దానికన్నా ముందు మనకు సింపుల్గా తెలిసిన హెచ్ ఒకటి ఉంది కదా. హెచ్ అంటే ఏంటి, సింపుల్గా క్లాస్ సైజు. సో 65 నుండి 85 అంటే మనకు మహా అయితే దీని యొక్క వాల్యూ అనేది 20. వీటన్నిటి క్లాస్ సైజులు కూడా 20 వస్తుంది, ఇంటూ 20 వస్తుంది, పక్కన పెట్టదు. ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కదా, ఒకసారి చూడండి. మనం ఫ్రీక్వెన్సీ ఏమనుకున్నాం, 20 అనే నెంబర్ని ఫ్రీక్వెన్సీ అని అనుకున్నాం. 20 అనే నెంబర్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం కాబట్టి దానికన్నా ముందున్న నెంబర్ని ఏమంటామంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైందా? 20ని ఫ్రీక్వెన్సీ అనుకుంటే దానికన్నా ముందున్న నెంబర్ని 22ని ఏమనుకోవాలి, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, దానికన్నా ముందున్న దాన్ని క్యూములేటివ్. ఓకేనా, 22. సో ఇక్కడ వచ్చే వాల్యూ 22. ఈ ఒక్కటి చేసేస్తే చాలా లెక్క అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు లెక్క చేసేద్దాం. 2 3 జా 2 4 జా 34 నుండి 22 తీస్తే ఎంత వస్తుంది. సో 34 నుండి మనం ఇక్కడ 22 తీస్తే ఒక 12 వస్తుంది. సో 12 డివైడెడ్ బై 20 ప్లస్ ఇక్కడ 125 ఇంటూ 20. 20 క్యాన్సిల్ అవుతుంది. సో 125 ప్లస్ 2 127, 127 ప్లస్ 10 137. సో మీడియన్ అనేది ఇంతే, వెరీ సింపుల్ ఆన్సర్. లెక్క చాలా సింపుల్ అనమాట. సో ఈ లెక్క మొత్తంలోన మీకు ఇబ్బంది పెట్టేది ఏంటి అని అంటే, ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఇబ్బంది పెడుతుంది, మీకు కళ్ళు లేకపోతే. సెకండ్, ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు లోవర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి, అది ఈ పక్కన ఉన్నదే ఉంటుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది ఎన్ అనే వాల్యూ. మీరు ఆల్రెడీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు రాసుకుంటారు కాబట్టి ఎన్ ఈక్వల్స్ 68 అయిపోయింది. ఎల్ ఎఫ్ ఎన్ అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, సింపుల్గా మనం ఏదైతే ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో ఆ ఫ్రీక్వెన్సీకి ఉన్న ముందు నెంబరు. సో ఈ 22 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఆ నెంబర్ ఇక్కడ వేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ కింద ఫ్రీక్వెన్సీ ఎలాగ ఉంది, క్లాస్ సైజ్, ఇది లెక్క. సో ఒకసారి మీన్కి మోడియన్కి ఒక్కొక్కసారి ఫార్ములాస్ రాసుకుంటూ వెళ్ళిపోతే లెక్కలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి ఫార్ములాస్ రాసుకుని వెళ్దాం. మీడియన్ యొక్క ఫార్ములా అనేది L + n/2 మైనస్ CF/F. అండ్ మోడ్ యొక్క ఫార్ములా రాసుకున్నట్లయితే మోడ్ యొక్క ఫార్ములా L అనేది బ్లూతో రాద్దాం, బాగుంటుంది. L ప్లస్ అయ్యో L ప్లస్ F1 మైనస్ F0, కింద కూడా F1 మైనస్ F0, ఇక్కడ 2F1 వస్తుంది మైనస్ F2, ఈ మొత్తము ఇంటూ హెచ్, ఇది మోడ్ ఫార్ములా. ఇంకా డైరెక్ట్ మీన్ యొక్క ఫార్ములా ఏంటంటే సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, కింద కూడా సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇక్కడ ఇంటూ ఎక్స్ఐ, అనమాట. సో ఎక్స్ఐ యొక్క ఫార్ములా ఎలా రాసుకోవాలి, ఎక్స్ఐ యొక్క ఫార్ములా ఏంటంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ బై 2.
లేదంటే మిడ్ పాయింట్ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిమ్డ్ మీన్ మెథడ్. ఎగ్జిమ్డ్ మీన్ మెథడ్లో ఏ ఫార్ములా అంటే సేమ్ రాసేద్దాం. సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ కింద సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ, ఇక్కడ కాకపోతే డిఐ వస్తుంది, ఇక్కడ ముందుకు ఏం వస్తుందంటే ఏ అనేది వస్తుంది. ఓకే, సో ఇది ఫార్ములా. ఇక్కడ డిఐ యొక్క ఫార్ములా ఏంటి, సింపుల్గా చూస్తే ఎక్స్ఐ మైనస్ ఏ, ఎక్స్ఐ మైనస్ ఏ. ఆ తర్వాత లాస్ట్గా స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇది కూడా సేమ్ అనమాట. ఏ ప్లస్ ఎఫ్ఐ ఇంటూ ఎఫ్ఐ ఇంటూ యుఐ ఇంటూ హెచ్. సో హెచ్ యొక్క ఇక్కడ యుఐ యొక్క అసలైనది ఏంటంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో హెచ్ అంటే ఇక్కడ ఏంటి, క్లాస్ సైజ్. సో ఈ యొక్క చార్ట్ గుర్తుంటే మీకు మొత్తం స్టాటిస్టిక్స్ అంతా నమిలి తినేయవచ్చు. ఓకేనా, సరే అయితే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ పాలిసెట్కి ఇంత సరిపోదు కాబట్టి పాలిసెట్కి కానీ ఐఐటి ఫౌండేషన్ కానీ ఎక్కువ కష్టపడాలి. సో అలా కష్టపడాలి అనుకుంటే అభిజ్ఞ అకాడమీ యాప్లో మీకు క్లాసెస్ ఉంటాయి. ఇన్కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్లో క్లాసెస్ యాక్సెస్ చేయండి. ఎవరికైనా సరే బేసిక్స్ రాకపోతే బేసిక్స్ కోసం కూడా క్లాసెస్ ఉన్నాయి. అండ్ వేదిక్ మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకోవాలనుకుంటే దానికి కూడా క్లాసెస్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, నేర్చుకోండి.